డాక్టర్ ఇచ్చిన నెక్లెస్ అన్నపూర్ణకు చూపించాడు. చూడు తల్లి, ఎంత ఖరీదైంది కొనిచ్చారో. అది చూసిన అన్నపూర్ణ, మరేం పర్వాలేదులే ఉండని అంది నిర్లక్ష్యంతో. ఆ తర్వాత కొంతసేపు మాట్లాడుకున్నాక వెళ్ళిపోయింది అన్నపూర్ణ. ఆవేళ డ్రైవర్ని వద్దనేసి తనే డ్రైవింగ్ చేస్తున్నాడు. డాక్టర్ గోపాలరావు పక్కనే కూర్చున్న గౌరీని చూస్తూ, చూడమ్మా గౌరీ, మనం ఏదైనా ఒక నిశ్చయం చేసుకునే ముందు దానికి ఆలోచన ఎంతైనా అవసరం. దేంట్లోనూ తొందరపడకూడదు. నేను నీ విషయంలో ఏదైనా చేశాను అంటే అది నీ మంచి కోరే. నీవంటే నాకు ఎనలేని అభిమానం. అది ఎందుకో కారణం చెప్పలేను. చటుక్కున కళ్ళ వెంట నీరు కార్చారు. నాన్నగారు అంటూ అతని ధోరణికి ఆశ్చర్యపోయింది గౌరీ. తుల్లిపడ్డాడు డాక్టర్. అతని హృదయం సంతోషంతో ఊగిపోయింది. నాన్నగారు, అబ్బా, ఏది మరొక్కసారి పిలువు తల్లి. తన చెవులను తనే నమ్మలేకపోయాడు. ఆ సంతోషంలో ఏదో బాధ కన్నీళ్లు దారకట్టాయి. చేతిలో ఉన్న స్టీరింగు పట్టు తప్పుతుంది. గౌరీ ఆశ్చర్యానికి అంతులేకుండా ఉంది. ఎందుకు అతని కన్నీళ్లు చూడగానే ఆమెకు అప్రయత్నంగానే కంటంట నీళ్లు ప్రవహించాయి. ఎందుకు నాన్నగారు? ఏమిటి కన్నీరు? ఇప్పుడేమైందని చటుక్కున తన చేతితో అతని కన్నీరు తుడిచింది గౌరీ. అమ్మ గౌరీ, ఆమె రెండు చేతులు పట్టుకుని తన ముఖం కప్పుకున్నాడు. గౌరీ జాలిగా అతని ముఖంలోకి చూసి, కారణమేమిటో నాతో చెప్పరా నాన్నగారు? అదిరిపాటుతో కొంత సర్దుకున్నాడు డాక్టర్. లేదమ్మా, ఏమీ లేదు. వట్టిన ఇవి ఆనంద బాష్పాలు అంతే. మరేం చెప్పలేకపోయాడు. తన హృదయ దౌర్బల్యం వల్ల రహస్యం ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డాడు. ఆ జవాబు గౌరీకి సంతృప్తిపరచలేకపోయింది. అయినా అడిగే ధైర్యం లేక మౌనం వహించింది. చూడమ్మా గౌరీ, ఈ నా పిలుపు వల్ల నా హృదయం సంతోష తరంగాల్లో తేలియాడుతుంది తల్లి. ఎన్నాళ్ళ నుండో ఈ తీయని పిలుపు కోసమే ఎదురు చూస్తున్న ఈ అభాగ్యుడికి ఈనాడది ఆయాచితంగా లభించింది తల్లి. అందుకే ఆ కన్నీళ్ళు, మరేం కాదు. తృప్తిగా గౌరీ శిరస్సు నిమిరాడు డాక్టర్. ఎందుకు అతనికి తన యందు అంత అభిమానం? పాపం, ఆయనకు ఆడపిల్లలు ఉంటే ఎంత సంతోషించేవాడో. పరాయి దాన్ని నన్ను చూస్తేనే ఇంత ముచ్చట పడుతున్నాడు. ఇంకా స్వంత పిల్ల అయితే మరీ సంతోషించేవాడు. డాక్టర్ మీద జాలి వేసింది గౌరికి. మీకు అభ్యంతరం లేకపోతే ఇటుపైన ఇలాగే పిలుస్తానులేండి నాన్నగారు. మీకు అభ్యంతరమా? ఎంత మాటన్నావు తల్లి. నీవు తీయగా నాన్నగారు అని పిలుస్తుంటే జీవితంలో ఎన్నడూ ఎరగని ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నా సంతోషం నీకు ఎలా తెలియపరచను గౌరీ? నాకు వేణు ఎంతో, నీవు అంతే అనుకో. నా హృదయంలో నాకు పుత్రిక స్థానం ఉంది గౌరీ. అంతలోనూ తొట్టుపాటుతో సర్దుకున్నాడు. అయ్యో, నేనేమి మాట్లాడుతున్నాను? ఒకవేళ ఈ మితిమీరిన ఆనందంతో గౌరీతో అసలు విషయం చెప్పేయలేదు కదా? భయపడ్డాడు డాక్టర్. గౌరీ అతన్ని గమనించకుండా అప్పుడే పట్నంలో ప్రవేశించిన కారులో నుండి వింతగా ఆ వీధుల్ని, చుట్టుపక్కల పరిసరాలను తిలకిస్తుంది. ఇంత అందమైన పట్టణంలో వేణు చదువుకుంటున్నాడు. ఎంత అదృష్టవంతుడు అనుకుంది గౌరీ. డాక్టర్ వైపు చూడకుండానే, నాన్నగారు, వేణు చదువుకుంటున్న కాలేజీ ఎక్కడా అంది. ఎందుకో ఆ టైంలో వేణుని చూడాలనిపించింది గౌరికి. ఆమె ప్రశ్నతో తెప్పరిల్లిన డాక్టర్ చుట్టూ పరిసరాల పరికరించి అప్పుడే పట్నం వచ్చేశామే అనుకున్నాడు. ఇంకా చాలా దూరం ఉంది తల్లి. మన పని అయ్యాక ఆ తర్వాత వేణు దగ్గరికి వెళదాంలే. అలాగే అంటూ మళ్ళీ వీధులు చూడటంలో మునిగిపోయింది. నేరుగా స్నేహితుడింటికి వెళ్ళటం ఇష్టం లేక హోటల్లో రూమ్ తీసుకున్నాడు డాక్టర్. అక్కడి నుండి స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత కాఫీ ఫలహారాలయ్యాక, చూడమ్మ గౌరీ, ఇంకొంతసేపట్లో ఇక్కడికి నా స్నేహితుడు వాళ్ళ అబ్బాయిని తీసుకుని వస్తాడు. అనుమానించకుండా నీవే ఆ అబ్బాయిని కొంచెం పరీక్షగా చూడాలి. వింటున్నావా తల్లి? చిన్నగా నవ్వుతూ అన్నాడు. గౌరికి అతని మాటలు అర్థం కాలేదు. ఆయన్ని ఎందుకు చూడాలి నాన్నగారు? అమాయకంగా అడిగింది. గౌరికి జవాబు ఎలా చెప్పాలో తెలియక తొట్రుపట్టు పడ్డాడు డాక్టర్. ఏం లేదమ్మా, చూసి నీ అభిప్రాయం చెప్పు అంతే. నా అభిప్రాయమా? ఎందుకు? ఆశ్చర్యపోయింది గౌరీ. ఇంత ఆ అమాయకురాలి దగ్గర దాపరికం కూడదనుకుని. గౌరీ, నీకిష్టమైతే ఆ అబ్బాయికి నిన్ను ఇచ్చి వివాహం చేయాలని ఉంది. ఆ కారణం చేతనే నిన్ను ఇక్కడకు తీసుకువచ్చి అతన్ని చూపించటం జరుగుతుంది. అందుకోసమని సందేహించకుండా ఆ అబ్బాయిని చూసి నీ అభిప్రాయం తెలియపరచు గంభీరంగా అన్నాడు డాక్టర్. గౌరీ సిగ్గుతో తల వంచుకుంది. వివాహం అనగానే ఆమె తలలో అనేకమైన ఆలోచనలు లేచాయి.
ఇందుకే తనను ఇక్కడికి తీసుకొచ్చారు. అబ్బా, ఆ కొత్త వ్యక్తిని ఎలా చూడటం చెప్పమా? మంచి చిక్కే వచ్చి పడింది. తను అతన్ని చూడనంటే నాన్నగారికి కోపం వస్తుందేమో. ఈ సమయంలో వేణు ఉన్నా బాగుండును. ఆ కొత్త పెళ్లి కొడుకుని వేణుని చూసి తనతో చెప్పేస్తే తను నాన్నగారితో చెప్పేసును. గౌరీ ఆలోచనలు తెగకముందే ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆ రూంలో ప్రవేశించారు. డాక్టర్ వారిని ఆహ్వానించి అక్కడే ఉన్న కుర్చీలలో కూర్చుండ చేశారు. ఆ కొత్త వ్యక్తిని చూసి గౌరీ గాబరాగా కుర్చీలో నుండి లేచి కూర్చుంది. డాక్టర్ ఆమెను వారిస్తూ, పర్వాలేదు కూర్చో తల్లి అన్నాడు. గౌరీ భయంగా మళ్ళీ తను వేసిన కుర్చీలో కూర్చుంది. ఆ వచ్చిన వ్యక్తుల్లో పెద్ద మనిషిగా ఉన్నాయన డాక్టర్ గారు ఏవో మాట్లాడుకుంటున్నారు. గౌరీ మెల్లగా తలెత్తి రెండో వ్యక్తి అయిన పెళ్లికొడుకుని చూసింది. అతను తన వైపు చూస్తున్నాడని తెలుసుకుని సిగ్గుతో చటుక్కున తలవంచేసుకుంది. అక్కడ కూర్చోవటానికే భయపడింది. ఆ సమయంలో డాక్టర్ గారి మీద విసుక్కుంది కూడా. ఆ తర్వాత కొంతసేపు అయ్యాక వాళ్ళు వెళ్ళిపోయారు. తండ్రి వెనకాల వెళ్తున్న ఆ అబ్బాయి ద్వారం దగ్గర ఆగి వెనక్కి తిరిగి గౌరీ వైపు చూసి చిన్నగా నవ్వాడు. సిగ్గుతో ముడుచుకుపోయింది గౌరీ. ఛ, ఈ అబ్బాయికేం బుద్ధి లేదు కామోసు. తన వైపు అలా చూస్తాడేం? అసలు అతన్ని చూద్దామన్నా అతను చూడనిస్తే కదూ. ఉన్నంతసేపు అతనే చూస్తూ ఉంటే ఇక తనెప్పుడు చూస్తుంది? ఏమమ్మ గౌరీ, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు అని డాక్టర్ గారి ప్రశ్న. గౌరీ సిగ్గుతో అక్కడి నుంచి లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిల్చుంది. చెప్పు తల్లి, ఇందులో తప్పేముంది? ఆ అబ్బాయి బిఏ చదువుతున్నాడు. తండ్రికి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. నీవు కూడా వాళ్ళకి నచ్చినట్లే వాళ్ళ అభిప్రాయాలు తెలియపరిచారు. ఇంకా నీ అభిప్రాయం తెలుసుకుని మాట ఇద్దామని ఊరుకున్నాను. మనం ఏదో ఒకటి తేల్చుకుంటే వాళ్ళని మన ఇంటికి రమ్మనమని ఫోన్ చేద్దాం. లేకుంటే లేదు. తొందరపడకుండా నీ అభిప్రాయం తెలియజేయ తల్లి. నాన్నగారు, తాతయ్య చూడకుండానే తడబడుతూ మెల్లిగా అంది గౌరీ. అదంతా తర్వాత విషయమమ్మా. తాతయ్యతో నేను అన్నీ చెప్పే ఉంచాను. ఏం చెప్పాలో తెలియదు గౌరీకి. ఆ మాటే చెప్పింది డాక్టర్ గారితో. అలా కాదు తల్లి, పోనీ ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్పు. బాగానే ఉన్నాడు మెల్లిగా అంది గౌరీ. తనలో తనే నవ్వుకున్నాడు డాక్టర్ గోపాలరావు. సరే, వేణుకు కబురంపాను. ఇంకో గంటలో వాడు రావచ్చు. అప్పుడు ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళుదురు కానీ. నాకు కూడా కొంచెం పని ఉంది. ఈ రాత్రికి ఇక్కడ ఉంటే రేపు ఉదయమే ఇంటికి వెళ్ళిపోదాం. ఏమమ్మా? ఆప్యాయంగా అన్నాడు డాక్టర్. వేణు వస్తాడనగానే గౌరీ సంతోషించింది. అలాగే నాన్నగారు అంది. వేణు కోసం ఎదురు చూస్తూ కిటికీ దగ్గర నిల్చుని బయటకు చూస్తూ ఉంది గౌరీ. తనను ఈ పని కోసమే ఇక్కడకు తీసుకువచ్చినట్లు తాతయ్యకు తెలుసా? తెలిసి నన్ను పంపించాడా? ఏం, తాతయ్య రాకూడదు? తనకు తెలియని విషయాలకు తనను పంపడం ఎందుకో? ఇక్కడ నాన్నగారేమో తన అభిప్రాయం చెప్పమని తేనేస్తున్నారు. తనకేం తెలుసునని చెప్తుంది? పైగా అతని దగ్గర తనకు నోరే పెగలదు. అబ్బా, ఇందాక ఆ అబ్బాయిని చూస్తే భలే కోపం వచ్చిందిలే. ఎందుకనేసి ఊరుకున్నాను. లేకపోతేనా అదే నేను ఒక్కదాన్ని ఉండేటప్పుడైతే ఎందుకలా నాకేసి పళ్ళికిలించి చూస్తావు అని అడిగేయను. అతని అదృష్టం బాగుంది, పెద్దవాళ్ళు ఉన్నారు. తన ఆలోచనలను భంగపరుస్తూ రూంలోనే ఈ మాటలు వినిపించాయి. సంతోషంతో ఇటు తిరిగి చూసింది గౌరీ. అబ్బా, ఎంత పొడవైపోయాడు వేణు అనుకుంది. తండ్రితో మాట్లాడుతూ ఇటు చూసిన వేణు గౌరీ ఆశ్చర్యానందాలతో మునిగిపోయాడు. గౌరీని కూడా తీసుకువచ్చినట్లు నాతో చెప్పలేదేం నాన్నగారు అన్నాడు సంతోషంతో. అదేమిట్రా వేణు, ఇక్కడే ఉన్న గౌరీని నీవు చూడలేదా అన్నాడు నవ్వుతూ. ఎందుకు చూస్తాడు? ఇప్పుడు పెద్ద వేణు అయిపోయాడుగా, అందుకేనేమో కనిపించలేదు. నువ్వైపోలేదేం మహా పెద్ద. గౌరీ వైపు కోపంగా చూశాడు. పిల్లల మాటలకు నవ్వుకున్నారు డాక్టర్ గారు. అరే వేణు, గౌరీకి మీ కాలేజీ అది చూపించి తీసుకురా. నాకు కొంచెం పని ఉంది. ఈలోగా నేను వెళ్ళి వస్తాను. ఓ ఎస్గా సంతోషంతో తల ఎగరేశాడు వేణు. ఏమ్మా గౌరీ, వేణు నువ్వు కలిసి వెళతారా? అంది తలాడిస్తూ. ఒరే వేణు, 6 గంటలకల్లా ఇక్కడకు వచ్చేయండి. అందరం కలిసి సినిమాకు వెళదాం. అలాగే నాన్నగారు అన్నాడు నసుకుతూ. అసలు గౌరీని తనే స్వయంగా మంచి సినిమాకు తీసుకువెళ్ళి చూపిద్దామనుకున్నాడు. కానీ తండ్రి మాట కాదనలేకపోయాడు. కారు మీద వెళతారేమిట్రా? కోటు వేసుకుంటూ అడిగాడు డాక్టర్. వద్దు నాన్నగారు, మేము నడిచే వెళతాం. మీరు కారు తీసుకువెళ్ళండి. సరేనంటూ డాక్టర్ కారు వేసుకుని వెళ్ళిపోయాడు. ముందు కాలేజీకి వెళదామా గౌరీ?
నీ ఇష్టం, ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి వస్తాను. వేణు గౌరీ వంక తదేకంగా చూస్తున్నాడు. గౌరీ ఎంత అందంగా తయారైంది, మాటలు కూడా బాగానే నేర్చింది అనుకున్నాడు మనసులో. ఏమిటా మౌనం వేణు? ఏం లేదు గౌరీ, ఏమైనా మన ఊరి బోగొట్టాలు చెప్పు. నీ పరీక్షలు ఎప్పుడు వేణు? ఇంకా 2 రోజులు పోతే పరీక్షలే. సెలవులు ఇచ్చేయగానే వచ్చేస్తావా? ఎందుకు రాను? నాకు ఎంత వేగం వచ్చేయాలని ఉందో నీకేం తెలుసు? ఏం, ఈ పట్నంలో ఉండటానికి నీకు ఇష్టం లేదా? ఏమిటో గౌరీ, ఇంత పట్నంలో ఉండి ఎలాంటి వింతలు చూస్తున్నా మన తోటలో మనిద్దరం ఆడుకునేటంత హాయి మరెక్కడా లేదు. అయితే ఈ సంవత్సరంతో నీ హై స్కూల్ చదువు అయిపోతుంది కదా, కాలేజీకి వస్తావా? ఏయ్, తాతయ్య ఇష్టం కదా. అదేమిటి, చదివేదానివి నువ్వా తాతయ్య? నేనే అనుకో, మరి తాతయ్య ఒప్పుకోవద్దు. అసలే ఊళ్ళో చదువుకే ఇష్టపడలేదు, ఇంకా పై ఊరు పంపిస్తాడా? ఎందుకు, నేను సెలవులకు వచ్చేటప్పుడు తాతయ్యని ఒప్పించను. ఏయ్, అప్పుడు మాట చూద్దాంలే. ఇంకా ఎంత దూరం ఉంది మీ కాలేజీ? అదిగో ఆ కనిపించే మేడదే. అబ్బా, ఇంత పెద్ద మేడో, ఆశ్చర్యంతో చూస్తుంది గౌరీ. మరేమనుకున్నావు, లోపల ఇంకా ఎంత అందంగా ఉంటుందో. అవన్నీ చూపిస్తాను పదా. ఇద్దరూ తొందరగా నడవసాగారు. కాలేజీలో ప్రతి భాగం గౌరీకి చూపించాడు. అవన్నీ చూసిన గౌరీ తను కూడా ఇలాంటి కాలేజీలో చదువుకుంటే బాగుండును అనుకుంది. కాలేజీ గేటు దాటి వచ్చేస్తూ, నాన్నగారు 6 గంటలకు వచ్చేయమన్నారు. ఇప్పుడు 5 అయ్యింది, ఇంకా గంట టైం ఉంది. మరెక్కడికైనా వెళదామా? నీ ఇష్టం వేణు, నన్ను అడుగుతావేం? అయితే పద, అలా మెయిన్ రోడ్ వైపుకు వెళ్ళి కొత్తగా వచ్చిన ఎగ్జిబిషన్ చూపిస్తాను. అంటే ఏమిటి వేణు? ఓ, ఆ మాత్రం తెలియదా? స్కూల్ ఫైనల్ చదువుతున్నావు కదా. అబ్బా, చెబుతూ తిరుగు ప్రశ్నలు వేయక విసుక్కుంది గౌరీ. అబ్బో, ఆ అమ్మగారికి ఏమీ తెలియకపోయినా కోపం మాత్రం ఎక్కువే, హేళనగా నవ్వాడు వేణు. నాకెందుకు కోపం? నీకిష్టమైతే చెప్పు, లేకపోతే మానయ్యి. తమాషా కంటే అలా ఉడుక్కుంటావెందుకు గౌరీ? నేనేం ఉడుక్కోలేదులే, చిన్నగా నవ్వేసింది గౌరీ. అలా ఉండాలి. ఏది, మరొకసారి నవ్వాలి. అబ్బా, ఏమిటి నడివీధిలో గొడవ? అలా అయితే నేను హోటల్కి వెళ్ళిపోతాను. నాన్నగారు నన్ను చంపేయరు, భయపడ్డాడు వేణు. పక్కున నవ్వింది గౌరీ. నేనేమి వెళ్ళనులే, పద, ఆ ఎగ్జిబిషన్ ఏదో చూసి వెళ్ళిపోదాం. ఇక్కడికి చాలా దూరం ఉంది, నీవు నడవలేవు. రిక్షా మీద పోదామా? వద్దు వేణు, నడిచి వెళితేనే హాయిగా ఉంటుంది. రిక్షా మీద హాయిగా ఇద్దరూ వెళదాం అనుకున్నా వేణుకి గౌరీ కాదనటంలో నిరుత్సాహం కలిగింది. అయితే నడు, ఎంతవరకు నడవగలవో నేను చూస్తాను, పౌరుషంగా చూశాడు వేణు. అతన్ని చూసి తనలో తనే నవ్వుకుంది గౌరీ. వేణు చూపిస్తున్న ఎగ్జిబిషన్లో వింత వింతలు చూస్తూ మురిసిపోయింది గౌరీ. గౌరీ వద్దంటున్న ఏవో కొన్ని వస్తువులు గౌరీకి కొని ఇచ్చాడు వేణు. అన్నిటికన్నా ఈ కృష్ణుడి బొమ్మ చాలా బాగుంది వేణు అంది గౌరీ. మరి కొనేటప్పుడు వద్దన్నావు, ఇప్పుడెలా నచ్చింది? బొమ్మ బాగున్నా అంత ఖరీదని వద్దనేశాను. ఎంత, 5 రూపాయలేనా? 5 రూపాయలు తక్కువ, పక్కున నవ్వేశాడు వేణు. పిచ్చి పిల్ల, పట్నం ఖరీదు అంటే ఏమనుకుంటున్నావు? ప్రతిదానికి డబుల్ ఖర్చు అవుతుంది. ఈ సామానులతో ఇప్పుడు కూడా నడిచే వెళదామా? ఏమంత బరువని అలా భయపడుతున్నావు? ఈ కృష్ణుడి బొమ్మ నేను పట్టుకుంటాను. ఆ రాధ బొమ్మ 2 ప్లాస్టిక్ పెట్టెలు నువ్వు పట్టుకో. అబ్బా, ఎంత దజ్జాగా చెబుతుందిరా బాబు. నేనేం మొయ్యలేను, రిక్షా పిలుస్తానుండు. చేసేది లేక సరే, నీ ఇష్టం అంది గౌరీ. ఇద్దరూ రిక్షాలో కూర్చున్నారు. బొమ్మలు జాగ్రత్త, ఒళ్ళో పెట్టుకో గౌరీ. ఆ రాధబొమ్మ ఇలాతే నేను పట్టుకుంటాను. గౌరీ వేణు ఒడిలో రాధబొమ్మ పెట్టి తన ఒళ్ళో కృష్ణుడి బొమ్మ ఉంచుకుంది. ఈ రాధాకృష్ణుల బొమ్మలను చూసి తాతయ్య ఎంతో సరదా పడతారు వేణు. నేటికి రోజు పూజ చేస్తాడు కూడా, నవ్వుతూ అంది గౌరీ. అయ్యో, తాతయ్యకు ఏమైనా కొనటం మర్చిపోయాము, వేణు నొచ్చుకున్నాడు. మరెందుకు, ఇవన్నీ ఉన్నాయి కదూ, ఇప్పటికే బోలెడు డబ్బు తగలడింది. అలాగని సరదాలు తీర్చుకోవటం మానేస్తామా గౌరీ? చూడు, ఈ రాధబొమ్మ ఎంత బాగుందో. అదేమి నాకు నచ్చలేదు. ఈ కృష్ణుడి బొమ్మే బాగుంది. ఎంచక్క తల మీద నెమలి పింఛము, చేతిలో మురళి, ఆ నవ్వుతున్న చిన్న పెదవులు, ముఖ వచ్చేసు ఎంత అందంగా ఉందని ఆనందంతో మురిసిపోతూ కృష్ణుడి శిరస్సు ముద్దు పెట్టుకుంది గౌరీ. అది చూచి వేణు నవ్వుతూ, బొమ్మని అలా ముద్దులాడేస్తున్నావు, ఇంక నిజంగా ఆ కృష్ణుడే కనిపిస్తే సాష్టాంగ నమస్కారాలు చేసేస్తావు గామోసు. నిజంగా మనకి ఆ కృష్ణ భగవానుడు కనిపిస్తాడా వేణు? ఎందుకు కనిపించడు? భక్తులకు ఎప్పుడూ భగవంతుడు కనిపిస్తూనే ఉంటాడు. అందుకే వాళ్ళెప్పుడూ భక్తితో పూజలు చేస్తుంటారు. అయితే మనము పూజలు చేద్దామా? ఆతృతతో అమాయకంగా అంది గౌరీ.
పెద్దగా నవ్వాడు వేణు. ఏం గౌరీ, మీరాబాయినైపోదామనుకుంటున్నావేమిటి? కొంప తీసి అలాగాని చేసావు నేను పిచ్చివాణ్ణైపోతాను. ఏమిటి వేణు నీ మాటలు? చిరాగ్గా అంది గౌరీ. ఓ వెర్రి మొగము, మనలాంటి వాళ్ళు పూజలు చేయకూడదు. తాతయ్య లాంటి ముసలాళ్ళే పూజలు చేయాలి. అలాంటి వాళ్ళకి భగవంతుడు కనిపిస్తాడు. అందుకేనా తాతయ్య రోజు పూజ చేస్తుంటాడు. మరేమనుకున్నావు? మనలాంటి పిల్లలు చేసినా దేవుడు కనిపించడు. నీవు తాతయ్యలాగా ముసలైపోతే అప్పుడు పూజలు చేసేద్దువులే. కొడుకులు కోడళ్ళు నెత్తిన మొట్టికాయలు పెడతారు. ఫక్కుమన్నాడు వేణు. చ ఏం మాట వేణు, ఈ పట్నం వచ్చి నీవు మరీ పెంకివాడైపోయావు. సరే, ఇంకేం బెత్తం పుచ్చుకో. ఎందుకు? ఎందుకా? నాకు బుద్ధి చెప్పటానికి, పెంకితనం వదిలించటానికిను. అసలు మీ టీచర్లకే బుద్ధి లేదు, నీకేం వస్తుందేం? అబ్బో, ఎంత మాటకారివయ్యావు గౌరీ. ఉండు, ఇంటికి రాని నీ పని చెప్తాను. ఏం చేస్తావేం? కళ్ళెగరేసింది గౌరీ. ఇంకా లాభం లేదు గౌరీ, నీవు మాటలతో ముదిరిపోయావు. పోనీలే, నేనెలా ఉంటే నాకెందుకు? ఎందుకు అప్పుడు చెప్తాను. తాతయ్యతో చెప్పి తన్నిస్తావు అంతేనా? మొండిగటానివే. ఉండు, నాన్నగారితో చెప్తాను. నన్ను తిట్టావని బెదిరించింది గౌరీ. ఉలిక్కిపడ్డాడు వేణు. వద్దు గౌరీ, నీకు పుణ్యం ఉంటుంది. నాన్నగారితో చెప్పకు. గౌరీ గడ్డం పట్టుకుని బ్రతిమలాడాడు. ఓ సింతేనా ఆ అబ్బాయి గారి బడాయి? చెప్పనులే వేణు, ఒట్టినే తమాషా కన్నాను నవ్వేసింది గౌరీ. అలా ఉండాలి మా గౌరీ, చాలా మంచి పిల్ల. వేణు హాయిగా నవ్వుకున్నాడు. గౌరీ, నా మీద కోపం లేదు కదూ? అయితే మంచిదే. దిగు, హోటల్కి వచ్చేశాము. నువ్వు ముందు దిగి ఈ బొమ్మలు అందుకో వేణు, ఆ తర్వాత నేను దిగుతాను. చిత్తం, ఆ అమ్మాయి గారి ఆజ్ఞ, చిలిపిగా నవ్వాడు వేణు. పోదు, నీ వేళకోళం నువ్వును. ముందే బొమ్మలు అందుకో. ఇలాతే జాగ్రత్త. ఇంక నువ్వు దిగు. రిక్షావాడికి డబ్బు ఇచ్చేసి ఇద్దరూ హోటల్ మేడ మీదకు నడిచారు. మెట్టు ఎక్కుతుండగా వేణు మెల్లగా గౌరీ చెవిలో ఊదాడు. నాన్నగారితో ఇదేం చెప్పకేం? అతని భయానికి నవ్వుకుంది గౌరీ. రూమ్లో అడుగుపెట్టిన వాళ్ళిద్దరినీ చూసి ఇవన్నీ ఏమిట్రా? డాక్టర్ గారు ప్రశ్న. గౌరీ ఏదో చెప్పబోతుండగా వేణు అందుకున్నాడు. తాతయ్యకు పూజ చేసుకోవటానికి ఈ రాధాకృష్ణుల బొమ్మలు కొన్నాము నాన్నగారు అన్నాడు. మంచి పని చేశారు. నాకన్నా మీరే తెలివైన వాళ్ళు. ఇన్ని పర్యాయములు పట్నం వస్తున్నా నాకు ఆలోచనే కలగలేదు. తనను తానే నిందించుకున్నాడు డాక్టర్ గారు. సరే, అవన్నీ ఆ టేబుల్ మీద ఉంచండి. సినిమాకి టైం అవుతుంది, తొందరగా బయలుదేరాలి. వేణు గౌరీ తాము తెచ్చిన సామానును టేబుల్ మీద పేర్చారు. ఇంక వెళదామా? డాక్టర్ గారు లేచి నిల్చుంటూ. కాఫీ తాగి వెళదాం, కూర్చోండి అన్నారు. పిల్లలిద్దరూ మరొక కుర్చీలో కూర్చున్నారు. డాక్టర్ బాయ్ని పిలిచి కాఫీ టిఫిన్ తీసుకురమ్మని చెప్పి తన కుర్చీలో కూర్చున్నారు. కాలేజీ చూసావమ్మా గౌరీ? గౌరీ తను చూసినవన్నీ డాక్టర్ గారితో ఏకరుగు పెట్టింది. కబుర్లతో కాఫీలు పూర్తి చేసి రూమ్కి తాళం వేసి కారు దగ్గరికి వచ్చారు. గౌరీ వేణు వెనక సీటులో కూర్చుంటే డాక్టర్ గోపాలరావు డ్రైవింగ్ చేస్తూ తన ఇద్దరి పిల్లలతో ప్రయాణం చేస్తుండటం తలుచుకుని అతని హృదయం ఆనందంతో పొంగిపోయింది. గౌరీ మౌనంగా కూర్చుని కారు అద్దాలు తలుపులో నుండి బయటకు చూస్తుంది. వేణు గౌరీ వంకే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. 2 సినిమాలు చూసి వచ్చేసరికి రాత్రి 2 గంటలకు పైగా అయింది. ముగ్గురు హోటల్ రూమ్లోనే పడుకున్నారు. తెల్లవారి లేచి కాఫీలు తాగేసి వేణుని అతని రూమ్ దగ్గర విడిచి గౌరీతో బయలుదేరారు డాక్టర్. కారు మెయిన్ రోడ్డు ఎక్కి వస్తుండగా గౌరీని చూసి ఇంకేమైనా కొందామా తల్లి అన్నాడు. ఇంకేం కొంటాం నాన్నగారు, ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. తాతయ్య వింటే కోపడతాడు. ఆ మాట నవ్వుకుంటూ డాక్టర్ బట్టల షాపు దగ్గర కారు ఆపి దిగి గౌరీని తీసుకుని షాప్లోకి వెళ్ళాడు. ఆమె వద్దంటున్నా బలవంతంగా 4 జతల బట్టలు ఖరీదైనవి తీసి ఇచ్చాడు. అక్కడి నుండి బంగారం షాపులోకి వెళ్ళి గౌరీ చేతులకు 3 జతల గాజులు ఆమెకు నచ్చినవి తీసుకుని కారు దగ్గరికి వచ్చారు. ఇవన్నీ కొనటం గౌరీకి ఇష్టం లేకపోయినా ఆయనతో వాదించలేకపోయింది. త్రోవలో చూడు తల్లి, నా దగ్గర నీకు అనుమానం వద్దు. నా దగ్గర వేణుకి ఎంత చనువో నీకు కూడా అంతే చనువు ఉండాలి. నీకు ఏమి కావాలన్నా నన్ను అడుగుతూ ఉండు, వింటున్నావా? ఏమిటో మీ ఖర్చులు నాకేం ఇష్టం లేదు నాన్నగారు, ధైర్యం చేసి అంది గౌరీ. ఏం ఖర్చులు తల్లి, అయినా అదంతా నీకు అనవసరం. నీకు నా మీద ఏమాత్రం గౌరవభావం ఉన్నా నా మాట తప్పకుండా అంగీకరిస్తావనుకుంటాను. అలాగే, మెల్లగా అంది. సంతోషం తల్లి. అతనెందుకు తనలా అభిమానిస్తున్నాడో గౌరికి ఎంత ఆలోచించినా తెలియటం లేదు. ఒక్కొక్కప్పుడు తనతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంటాడు. కారణం తను ఊహించలేదు.
తను ఓ నాన్న ఉంటే ఎలానే ప్రేమగా చూసేవాడు. తనకు ఎవరూ తెలియదు, ఒక్క తాతయ్య తప్ప. తాతయ్యని ఎప్పుడైనా అడిగితే ఏడవటం తప్ప మరేమీ చెప్పడు. తాతయ్య ఏడిస్తే తనకు ఏడుపు వస్తుంది. అంతటితో సరి. ఆ ప్రశ్న ప్రశ్నలాగే ఉండిపోతుంది. ఏమిటో ఇదంతా తనకేం అర్థం కాదు. అప్రయత్నంగా గౌరీ కళ్ళ నుండి జలజల నీళ్లు వర్షించాయి. చటుక్కున డాక్టర్ గారు చూడకుండా బయట చెంగుతో తుడిచేసింది. ఏం, గౌరీ కంటిలో నలకపడిందా? సరిగ్గా ఇటు చూడని డాక్టర్ ప్రశ్న. గౌరీ ఆతృతగా తల అటువైపుకు తిప్పేసుకుంది. కొట్టేసింది. రుమాలు ఇచ్చేదమ్మా? వద్దు నాన్నగారు, ఉంది. జాగ్రత్తగా సమాధానం చెప్పి తప్పించుకుంది గౌరీ. సామాన్లు సహితంగా గౌరీని రామనాథం గారింట్లో దింపి తన ఇంటికి బయలుదేరాడు. అవన్నీ చూసిన రామనాథం, ఇవన్నీ అతని చేత కొనిపించావెందుకే? నీకే మతి ఉందా లేదా అని కేకలేశాడు. నేను వద్దంటుంటే డాక్టర్ గారే కొన్నారు తాతయ్య, నన్నేం చేయమంటావు? ఇదిగో ఈ రాధాకృష్ణుల బొమ్మలు రెండూను వేణు నీకు పూజ చేసుకోవటానికి కొనిచ్చాడు. ఆ బొమ్మలు చూస్తూ తన్మయత్వంతో చేతులు జోడించాడు రామనాథం. ఎంత చక్కగా ఉన్నాయి. నా చిట్టి తండ్రి వేణుకి ఈ ముసలాడి మీద ఎంత అభిమానం. ఇదంతా ఏనాటి సంబంధమో? వేణు బాగా చదువుతున్నాడా గౌరీ? అతనికి ఈ మధ్యనే పరీక్షలట. ఉండు తాతయ్య, వస్తాను. పరుగెత్తుకు వెళ్ళి అన్నపూర్ణను తీసుకువచ్చి అవన్నీ చూపించింది గౌరీ. అన్నపూర్ణ అన్నీ చూసి, బాగున్నాయే, పెట్టులో పెట్టు. అవన్నీ చూస్తుంటే అన్నపూర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గౌరీకి ఈ విధంగా జరుగుతున్నందుకు మీనాక్షి ఉంటే ఎంత మురిసిపోయాదో. పాపిష్టివాడు. ఈ అభిమానం అంతా ఆనాడు చూపిస్తే దానికి ఆ మాయదారి చావు రాకపోదు. వాగుడు చస్తే కానీ ముండకు బుద్ధి రాదన్నట్టు అది చస్తే కానీ వాడికి బుద్ధి రాలేదు. ఇప్పుడు ఏడుస్తాడు. ఎందుకు ఆ పనికిరాని ఏడుపు? ఆ పెళ్ళ ఉంది, అదొక రాక్షసి. వాగుడు ఇంట్లో కాలు పెడితే చాలు ఏదో సాధిస్తూనే ఉంటుంది. ఉన్నదానిలో వేగలేక చచ్చిన దాన్ని తలుచుకుని ఏడుస్తాడు. అంతే, ఇంకా ఆ జీవితానికి ఇలా ఏడవవలసిందే. ఒక ఆడదాన్ని అన్యాయంగా నాశనం చేస్తే ఆ ఉసురు ఏనాటికైనా తగులుతుంది. అందుకే అనుభవిస్తున్నాడు. ఇంకా నయం, ఈ ముసలాడికి గాని తెలిస్తే ఇంకేమైనా ఉందా? డాక్టర్ని నామరూపాలు లేకుండా చేసేయడు. రామనాథం పిలుపుతో ఆలోచనల నుండి బయటపడింది అన్నపూర్ణ. చూసావా అన్నపూర్ణ, ఇవన్నీ తక్కువ ఖర్చు అవుతుందా? ఏమిటో ఆ డాక్టర్ బాబు పిచ్చి గాని నాకేం నచ్చలేదు సుమా. ముసలాడి అమాయకత్వానికి విషాదంగా నవ్వుకుంది అన్నపూర్ణ. పర్వాలేదు పెదనాన్న, పెళ్లి కావలసిన పిల్ల ఏదీ లేకపోతే అవుతుంది. ఇంతకీ ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో కనుక్కున్నావా? లేదు తల్లి, నేను అడిగినా అది నాతో చెప్పదు. మెల్లిగా కనుక్కో. ఏదో దాని బరువు కాస్త తీరిపోతే ఈ అరమగ్గిన పండు ఎప్పుడు రాలిపోయినా పర్వాలేదు. కళ్ళనీళ్లు కక్కుకున్నాడు రామనాథం. అది చూసిన అన్నపూర్ణకు కన్నీలాగలేదు. ఇద్దరి మనసులో మీనాక్షి మెదిలింది. రామనాథాన్ని ఓదార్చి వంట చేస్తున్న గౌరీ దగ్గరకు వెళ్ళింది అన్నపూర్ణ. ఏం వండుతున్నావే గౌరీ? మెల్లగా వెళ్ళి గౌరీ దగ్గర కూర్చుంది. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను పిన్ని, ఇంకా కూరేం కనిపించలేదు. సరే, ఒక బియ్యం వార్చి వెయ్యి, కూర నేను ఇస్తాలే. ఈ వేళప్పుడు మరేం వండుతావు? అలాగే పిన్ని, స్కూలుకు కూడా టైం అయిపోయింది, వేగంగా తెముర్చుకోవాలి. అయితే గౌరీ, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడే? నీకు నచ్చాడా? గౌరీ సిగ్గుతో జవాబు చెప్పకుండా తల వంచేసుకుంది. అన్నపూర్ణ గౌరీ శిరస్సు ఆప్యాయంగా నిమురుతూ, అయ్యో, సిగ్గుపెడితే ఎలాగే? నీ మనసులో ఉన్నమాట చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? తాతయ్య కూడా అందు గురించే ఆతృత పడుతున్నాడు. చెప్పమ్మా, నీకు నచ్చాడా? లాలనగా అడిగింది అన్నపూర్ణ. పిన్ని, సిగ్గుతో ముడుచుకుపోతూ అన్నపూర్ణ ఒడిలో తలదాచుకుంది గౌరీ. అది గ్రహించిన అన్నపూర్ణ హృదయం ఆనందంతో పరవశించిపోయింది. పోనీలే తల్లి, ఎలాగో ఒక ఇంటిదానివైతే అంతే చాలు. అదే మాకందరకు సంతోషం. చెమర్చిన కళ్ళను తుడుచుకుంది. అన్నపూర్ణ ఒడిలో నుండి లేచి కూర్చుంటూ, పిన్ని, డాక్టర్ గారు ఎందుకు నన్ను చూసినప్పుడల్లా కంటనీరు పెట్టుకుంటారు? కారులో జరిగిన సంఘటనంతా చెప్పింది గౌరీ. గౌరీకి ఏం సమాధానం చెప్పాలో తెలియక త్రుళ్ళిపడింది అన్నపూర్ణ. అన్నపూర్ణనే చూస్తున్న గౌరీ, అదేం, ఆ కన్నీళ్లు ఎందుకు పిన్ని అంది బాధగా, తొట్రుపాటుగా కళ్ళు తుడుచుకుంటూ. కన్నీళ్లు కాదే, నీవు డాక్టర్ గారి మాట చెప్పేసరికి నా బాధ కూడా నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ బాధ నీకు తెలియదు గౌరీ. ఆడపిల్లలు లేని తల్లిదండ్రులకి బాధగానే ఉంటుంది. మన సోము పుట్టాక ఆడపిల్లలు లేరని నేను అలానే శానాళ్ళు ఏడ్చాను. ఆ తర్వాత సీత పుట్టింది. నాకు ఆ దుఃఖం పోయింది. ఎంతైనా ఆడపిల్ల ఉంటే కష్టానికి సుఖానికి పనికి వస్తుంది కదా.
ఇప్పుడు చూడు, నువ్వు వండబట్టే తాతయ్యకు అన్నం వండి పెడుతున్నావా? లేకపోతే తాతయ్య ఎంత కష్టపడేవాడు. అలాగే డాక్టర్ గారు కూడా ఆడపిల్లలు లేరని బాధపడుతుంటాడు. ఆ ఆ కారణం చేతనే నిన్ను ఇంత ప్రేమగా చూస్తున్నాడు. ఆ కొడుకు ఉన్నాడంటే ఇప్పుడల్లా చదువుల కోసం తల్లిదండ్రులను వదిలిపోతున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అంతే, వీళ్ళు మళ్ళీ ఎప్పటిలా ఇద్దరు ఉండవలసిందే. ఓపికతో గౌరికి నచ్చేలా సమాధానం చెప్పింది అన్నపూర్ణ. అవును పిన్ని, నేను అలానే అనుకున్నాను. పాపం, అతన్ని చూస్తే జాలేస్తుంది. సరే, చంటిది ఏడుస్తుంది. నేను వెళుతున్నా గౌరీ. ఆ అన్నమేదో వాచేసి కూర పంపిస్తాను. తాతయ్యకు వడ్డించు. ఇంకా ఉంటే గౌరీ మరేమైనా అడుగుతుందని భయపడిన అన్నపూర్ణ వెళ్ళటానికి లేచింది. వెళుతూ రామనాథంతో, గౌరీ ఆ అబ్బాయిని ఇష్టపడినట్లు చెప్పింది అంది. ఆ క్షణంలో ఎంతో ఆనందాన్ని పొందాడు రామనాథం. జీవితంలో ఒకసారి దెబ్బతిన్న ఆ ముసలి ప్రాణం ఆనాటి నుండి గౌరీ పెళ్లికి తొందరపడసాగాడు. మరో 2 రోజుల్లో పెళ్లి కొడుకు రావటం, ఆ అబ్బాయిని చూచి రామనాథం, అన్నపూర్ణ తృప్తిగా తలలుపారు. అన్నీ నిశ్చయమైపోయాయి. ఇవన్నీ తెలుసుకున్న రాధ మండిపడుతూ భర్తను నేలేసి, ఏమిటి నాటకం? ఆ పెళ్లి గురించి మీరెందుకీ ఆర్భాటాలన్నీ చేస్తున్నారు? దానికి మీకు ఏమిటి సంబంధం అంది. రాధా, ఏమిటి వాగుడు? అదంతా నీకు అనవసరమని చెప్పానా? ఏది నాకు అనవసరం? నా ఇల్లు గుల్ల అయిపోతుంటే నాకు కాక ఇంకెవరికి? నీవు మోసుకు వచ్చిన సొమ్మె పెట్టేయలేదులే. నోరు మూసుకుని పడివండు. ఇలా డబ్బు వెదజల్లటం వల్ల ఊళ్ళో అందరికీ మీరు మంచివారే, అక్కడికి నేను చెడ్డదాన్ని. చిచి, ఇది ఇల్లు కాదు, నరకం అంటూ కోపంగా లేచి వెళ్ళిపోయాడు. కాలువ గట్టుకు చేరి అక్కడ ఓ దిమ్మె మీద కూర్చున్నాడు. ఒక్కసారి మనసులో మీనాక్షి మెదిలింది. హృదయం తరుక్కుపోయినట్టు ఏడ్చాడు. మీనాక్షి, ఎక్కడున్నావు మీనా? నిన్ను తలుచుకునే అర్హత కూడా నాకు లేదు. నేను దుర్మార్గుణ్ణి మీనా, దుర్మార్గుణ్ణి. నిన్ను ఘోరమైన అన్యాయానికి బలి చేసిన హంతకుణ్ణి. కన్న కూతురు కళ్ళ ఎదుట మసలాడుతుంటే ఆప్యాయతగా చూసుకునే హక్కు కూడా నాకు లేదు. నా కూతురు చేత నాన్న అని నోరారా పిలిపించుకునే భాగ్యం ఈ అభాగ్యుడికి లేదు. ఆ ముసలాడి అమాయకత్వం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎన్నాళ్ళని ఇలా అతన్ని మోసగించను? వద్దు, ఈ దొంగ బ్రతుకు నేను బ్రతకలేను. ఇప్పుడే వెళ్ళి ఆ ముసలాడితో నిజం చెప్పేస్తాను. నీ కూతుర్ని చంపిన నీచుణ్ణి నేనేనని చెప్పేస్తాను. హాయిగా అతని చేతిలో ప్రాణం వదిలి నిన్ను కలుసుకుంటాను. ఉద్రేకంగా లేచి 2 అడుగులు వేశాడు. ఆగండి, ఎక్కడికా పరుగు అంది అన్నపూర్ణ. భయంతో చుట్టూ చూశాడు డాక్టర్. అన్నపూర్ణ, నీవా? అవును, ఇలా వచ్చి కూర్చోండి. వద్దు అన్నపూర్ణ, వద్దు, నన్ను పోనివ్వు. ఎక్కడకు డాక్టర్? మృత్యుదేవత కౌగిట్లోకి అని మళ్ళీ 2 అడుగులు వేశాడు. ఆగండి డాక్టర్, ఏమిటి వెర్రి? ఎందుకలా బాధపడుతున్నారు డాక్టర్? ఇది బాధ కాదు అన్నపూర్ణ, నేను చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను అనుభవించనీయి ఏడ్చాడు. అన్నీ అయిపోయాక ఇప్పుడు మళ్ళీ మాసిపోయిన గాథను తవ్వుకోవటం వల్ల లాభం లేదు. లేదు అన్నపూర్ణ, నేను ఈ బాధ భరించలేను. ఇంటికాడ రాధపోరు, ఇలా మనశ్శాంతి లేక జీవితాన్ని గడపలేను అంటూ నడక సాగించాడు. ఆగండి అంటూ గట్టిగా అరిచి అతని చేయి పట్టుకుంది అన్నపూర్ణ. అతను వెర్రిగా అమ్మ వైపు చూశాడు. ఒక్క నిమిషం కూర్చోండి, వెలుగురుగాని ఆజ్ఞాపిస్తున్నట్టుగా అదే స్వరంతో అంది అన్నపూర్ణ. డాక్టర్ విధి లేక కూర్చుండిపోయాడు. చూడండి డాక్టర్, నిజంగా మీది నిష్కల్మషమైన పశ్చాత్తాపమే అయితే లేనిపోని ఆవేశాలకు లొంగిపోకుండా ముందు ఆ పిల్లదాన్ని పెళ్లి చేసి ఆ ముసలాడి కోరిక తీర్చండి. జీవితంలో ఒకసారి దెబ్బతిన్న ఆ ముసలి ప్రాణం రాత్రింబవళ్ళు ఆ పిల్లదాన్ని పెళ్లి కోసమే ఆరాటపడిపోతున్నాడు. కనీసం ఈ ఒక్క కోరిక అయినా ఆ ముసలాడి జీవితంలో తీరేటట్టు చూడండి. అప్పుడు తప్పకుండా మీ మనసుకు శాంతి లభిస్తుంది. అంతేకాని చేసిన నేరాన్ని తలుచుకుంటూ ప్రాణాలు విడుస్తానంటే అదేం గొప్పతనం కాదు. పైగా పురుషుడు చేయవలసిన పని కాదు. ధైర్యంతో నడుము కట్టి నిలబడి ఆ పాప సంహారానికి కొంతైనా ఉపశమనం చేసుకోవాలి. పిరికివానిలా తప్పించుకు పారిపోవటానికి చూడకూడదు అంది కటువుగా అన్నపూర్ణ. అన్నపూర్ణ, నిజంగా నువ్వు దేవతవు, మానవ కాంతవు కాదు. ముఖ్యంగా నా విషయంలో నీ అమూల్యమైన సలహానిచ్చి నాకెంతో మేలు చేశావు. వెన్ను తట్టి నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేశావు. వస్తాను అని వడివడిగా వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ నీళ్లబిందె తీసుకుని ఇంటిదారి పట్టింది. సెలవులు ఇవ్వగానే సంతోషంతో ఇంటికి వచ్చేశాడు వేణు.
తల్లి ఆదరంతో పెట్టిన భోజనం ముగించి గౌరీ కోసం పరిగెత్తుకొచ్చాడు. గౌరీ, గౌరీ, నేను వచ్చేశాను గౌరీ అన్నాడు ఆనందంగా. వేణు, ఇప్పుడేనా రావటం? ఇప్పుడే. పరీక్షలు బాగా వ్రాసావా? ఫస్ట్ క్లాస్గా. ఇప్పుడు నాకు సెలవులు. ఇద్దరం తోటలో హాయిగా ఆడుకోవచ్చు అన్నాడు ఆనందాతిశయంతో. మరీ అంత చిన్నపిల్లాడిలా మాట్లాడతావేం వేణు? ఇంకా పసివాళ్ళమేనా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? వాళ్ళ ముఖం వాళ్ళేమనుకుంటారు? ఎవరేమనుకుంటే మనకేం? హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుందాం అన్నాడు నిర్లక్ష్యంగా. సరేనంది తప్పుకోలేక గౌరీ. అప్పుడే బయట నుంచి లోపలికొచ్చిన రామనాథం, బాగున్నావా నాయనా అన్నాడు వేణును చూసి. బాగున్నాను తాత అని చెప్పాడు వేణు. మేమిద్దరం అలా మా ఇంటి దగ్గరకు వెళ్ళొస్తాం తాతయ్య అని గౌరీని తీసుకుని తోటలోకి షికారుకొచ్చాడు వేణు. ఇద్దరూ బంగ్లా అరుగు మీదకొచ్చి కూర్చున్నారు. గౌరీ ఏదో ఆలోచనలో పడింది. గౌరీ, ఏమిటి ఆలోచిస్తున్నావు? తాతయ్య గురించే. తాతయ్య ఆరోగ్యం బాగా క్షీణించింది. తాతయ్య ఇక నిజంగా నాకు దక్కడు ఏడ్చింది. గౌరీ, ఏడవకు. కళ్ళ నీళ్లు రుమాలతో తుడిశాడు. గౌరీ, నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏమిటి? చెవుల రింగులు. ఇప్పుడు అవెందుకు? ఎందుకా? గౌరమ్మ గారి చెవులకు పెట్టుకోవటానికి చిరునవ్వుతో అన్నాడు. తాతయ్యకు నాన్నగారికి చూపించి అలాగే పెట్టుకుంటాలే. అదేం కుదరదు. ముందు అవి తీసేసి ఇవి పెట్టుకోవలసిందే. నువ్వెప్పుడూ అంతే, చెబితే వినిపించుకోవు. ఉండు, తాతయ్యతో చెప్తాను. వద్దులే ఇలాతే అని తీసుకుని పెట్టుకుంది. ఇప్పుడు నువ్వెంత అందంగా ఉన్నావు గౌరీ. ఈ సాయం సంధ్యలో ఈ లేత సూర్యుని కిరణాల వెలుగులో అపరంజి బొమ్మలా మెరిసిపోతున్నావు గౌరీ. పోదు నీ కవిత్వము నువ్వును అంటూ చటుక్క నిలిచి నిల్చుంది గౌరీ. అదేం గౌరీ లేచావు? వేళయింది. తాతయ్య నా కోసం చూడడు. తాతయ్యకు అన్నం పెట్టాలి. వెళతాను వేణు. సరే వెళ్ళు, నేను ఇంటికి వెళతాను. నేను ఇంకా నాన్నగారిని చూడనే లేదు. తాతయ్యతో ఉదయం వస్తానని చెప్పు గౌరీ. అలాగే. గౌరీ తొందరగా ఇంటికి వచ్చేసింది. గౌరీ వచ్చేస్తుండగా ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు, ఈ పిల్ల అచ్చంగా మీనాక్షిలా ఉందే అన్నారు. ఇంకొక ఆవిడ, అవును, ఆ నడక తీరు అదే, అలాగే ఉంది. మీనాక్షి కూడా ఇలాగే నడిచేది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఇంటికి వచ్చేసింది. గౌరీ సంధ్యదీపం వెలిగిస్తూ ఆలోచనలో పడింది. తనను మీనాక్షిలా ఉండావంటున్నారే, ఎవరా మీనాక్షి? పిన్ని, మీనాక్షి ఎవరు అడిగింది అన్నపూర్ణను. ఆమె నా స్నేహితురాలు, నా ప్రాణానికి ప్రాణం. అంతకన్నా ఏం చెప్పలేకపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడుంది పిన్ని? మమ్మల్ని ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయింది అని కన్నీళ్లు పెట్టుకుంది అన్నపూర్ణ. గౌరీ కూడా ఆమెతో కన్నీళ్లు కాచింది. తల్లి నుండి గౌరీ పెళ్లి విషయాలు అన్నీ తెలుసుకుని వేణు చలించిపోయాడు. ఇదంతా తన తండ్రి చేస్తున్నట్టు తెలుసుకుని కోపంతో ఊగిపోయాడు. వెంటనే గౌరీ దగ్గరకు పరిగెత్తాడు. గౌరీ, గౌరీ ఇంటికప్పు ఎగిరిపోయేలా కేకవేశాడు. ఏమిటి వేణు అంటూ దగ్గరకొచ్చింది. నీ పెళ్ళ అడిగాడు కటువుగా. గౌరీ సిగ్గుతో పెరట్లోకి పారిపోయింది. వేణు వెంబడించాడు. చెప్పు గౌరీ, నిజం చెప్పు. గౌరీని పట్టుకుని కుదిపేశాడు. అబ్బా, ఏం చెప్పమంటావు వేణు? ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావా? అవును. చిచ్చి, నువ్వింతటి వంచుకురాలివని నేనెప్పుడూ అనుకోలేదు. వేణు అర్థం కాక అతని వైపు భయంగా చూసింది. గౌరీ, నిజం చెప్పు, నీవు నన్ను ప్రేమించలేదు. ఏమిటి వేణు నువ్వంటున్నది? గౌరీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నన్ను పెళ్లి చేసుకోగలవా? వేణు కోపంగా అరిచింది. ఎందుకా కోపం? నీవు నన్ను నిజంగా ప్రేమించలేదు. ప్రేమించాను, కానీ సోదరునిగా. ఆ ప్రేమను నువ్వెలా చెడుగా తలంచుతావని నేనెప్పుడూ అనుకోలేదు. చాలించు గౌరీ నీ మాటలు. ఇంతవరకు నాలో ఎన్నో ఆశలు రేపి నన్ను ఎన్నో విధాల కవ్వించి మురిపించి నా హృదయాన్ని దోచుకున్నావు అని నువ్వు భ్రమించావు. కానీ ఇప్పుడు నిజం తెలిసిందిగా. నీ మనసు మార్చుకో. అది అంత సులభం కాదు గౌరీ. నీవు లేకపోతే నిజంగా నేను జీవించను. వేణు, నేను మాట చెప్తాను, వింటావా? తప్పకుండా. నీవేం చెప్పినా వింటాను. నీకోసం ఏమైనా చేస్తాను. నీవు ప్రేమించే ముందు ఏమైనా ఆలోచించావా? వేణు బదులు చెప్పలేకపోయాడు. వేణు, నేను నిరుపేదను, నీవు శ్రీమంతుల బిడ్డవు. నీ మీదనే నీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నీవు వాళ్ళ ఇష్టప్రకారమే మసులుకో. అది మనిద్దరికీ మంచిది అంది గౌరీ. ఒకసారి వేణు కోపంగా మారాడు. ఉంటాను గౌరీ, హాయిగానే ఉంటాను. నా హృదయాన్ని గాయపరిచిన నిన్ను నిజంగా బ్రతకనివ్వను.
నేను చూస్తూ ఉండగా నీవు మరొకరి చేతుల్లోకి వెళ్ళటానికి వీల్లేదు. చావైనా బ్రతికైనా నీకు అది నాతోనే. వేణు, అవును, ముందు నిన్ను చంపి ఆ తర్వాత నేను చచ్చిపోతాను అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. రామనాథం కోసం వచ్చిన డాక్టర్ చాటుగా ఉండి వాళ్ళ సంభాషణంతా విన్నాడు. తాను చేసిన తప్పు కనిపించని నిప్పే ఇలా కొందరి జీవితాలను సజీవంగా దహించి వేయటం చూడలేకపోయాడు. వెంటనే వేణును అనుసరించాడు. వేణు, ఆగు. ఏమిటా పరుగు? నీతో కొంచెం మాట్లాడాలి. పద తోటలోకి అంటూ ముందు తాను నడిచాడు. వేణు తండ్రిని అనుసరించాడు. ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు. చూడు వేణు, ఇందాక జరిగిన మీ సంభాషణంతా విన్నాను. కానీ అది జరిగే పని కాదు. అందుకని నీ మనసు మార్చుకోవటం అన్ని విధాలా మంచిది. నాన్నగారు, బాధతో అరిచాడు వేణు. గౌరీ కన్నా అందమైన అమ్మాయిని మన అంతస్తుకు తగిన దాన్ని చేసుకుందువు గాని. వద్దు నాన్నగారు, వద్దు. అసలు నాకు పెళ్ళే వద్దు. వేణు, ఏమిటి నీ మూర్ఖత్వం? గౌరీ నిన్ను ప్రేమించటం లేదు. ప్రేమిస్తున్నది నాన్నగారు. కానీ మా పెళ్లికి అమ్మ మీరు ఒప్పుకోరని, అందువల్ల పైకి కాదంటుంది. వేణు, ఆ పిలుపులో ఎంతో బాధ వ్యక్తమైంది. కళ్ళ వెంట నీళ్లు ప్రవహించాయి. మీ కన్నీళ్లను చూస్తుంటే మీరు మానసికంగా ఎంతో బాధపడుతున్నారన్నమాట. అవును వేణు, అసలు గౌరీ ఎవరనుకున్నావు? నీ చెల్లెలు, సొంత చెల్లెలు. నాన్న, ఒక్కసారి వేణు చలనరహితుడైపోయాడు. మీరు చెప్పేది నిజమేనా నాన్న అన్నాడు వేణు. నిజం నాయనా. నా గత జీవితాన్ని పూర్తిగా నీతో చెబుతాను విను. మానవుడి జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాడు. ఎంతో మంచిగా మెలగాలనుకుంటాడు. పేరు ప్రతిష్టలు తెచ్చుకుని గొప్పవాడైపోవాలనుకుంటాడు. కానీ విధివ్రాత ఎలా ఉంటే అలా జరగటం తప్పదు. కాలానికి అతీతులం కాలేము మనం. ఊహించుకున్నదొకటి, జరిగింది ఇంకొకటి. వేరువేరు మార్గాలు తొక్కుతాయి. ఎంతటి మేధావంతుడైనా విధివ్రాతను తప్పించుకోలేడు. అందులోనూ నాలాంటి దుర్బల హృదయుడు మరేనో. అందరిలా నాకు ఎన్నో ఆశలుండేవి. కానీ జీవితంలో అడుగుపెట్టిన వెంటనే దెబ్బతిన్నాను. నాకు ఇష్టం లేని ఆమెతో నా తల్లిదండ్రులు నా వివాహం చేశారు. కానీ రాధ నిర్లక్ష్య వైఖరి నన్ను పూర్తిగా బాధ పరితప్త హృదయాన్ని చేసింది. ఆఖరికి ఒకనాడు నా మీద కోపంతో రాధు నిన్ను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జీవితంలో సుఖశాంతులు కరువయ్యాయి. ఎటు చూసినా నిరాశ ఎదురయ్యేది. ఆసుపత్రి నుండి ఇంటికి వస్తే అంతా శూన్యం. ఒక్కసారి వీటన్నిటికీ దూరమైపోవాలనిపించింది. వెంటనే ఈ ఊరు ట్రీట్మెంట్ పని మీద వచ్చాను. ఇక్కడే కొన్నాళ్ళు ఉండిపోయాను. అప్పుడే మీనాక్షి నా కంటపడటం, ఆమెను ఆరాధించడం ప్రారంభమైంది. నా ఆరాధన కొన్నాళ్లకు అనుతాపంగా మారింది. వయసులో ఉన్న ఇద్దరం తప్పటడుగు వేశాం. త్వరలో ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ విధి వైపరీత్యం. ఎప్పుడో వెళ్ళిపోయిన మీ అమ్మ తిరిగి ఇంటికి వచ్చింది. మీ అమ్మ కన్నా ముందు నీ మాటలు నన్ను ఆకట్టుకున్నాయి. ఇక మీ దగ్గరే ఉండిపోయాను. కానీ అక్కడ మీనాక్షి గర్భవతి అయింది. లోకనింద తప్పించటానికి ఆమె బిడ్డను కడుపులోనే చంపాలని నిర్ణయించుకుని మందిస్తానన్నాను. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. నేను పిరికివానిలా స్వార్థపరుణ్ణే అయ్యి ఆమెకు దూరమైపోయాను. కానీ ఆమె మరో ఊరికి వెళ్ళి గౌరీని ఈ లోకంలో ప్రసవించి తాను మాత్రం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వేణు, ఇప్పుడు చెప్పు, గౌరీని ఎలా పెళ్లాడతావు అడిగాడు. వేణు నిరుత్తుడై నిలబడిపోయాడు. వేణు, వేణు పిలిచాడు డాక్టర్. నాన్న, నా మనసు మార్చుకున్నాను. గౌరీ ఇక నుండి నా చెల్లెలు. ఆమె ఒక అనాథిగా ఉండటానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి గౌరీని మన ఇంటికి తీసుకువస్తాను అని లేచాడు. వద్దు వేణు, మన ఇంటికి గౌరీ వస్తే మీ అమ్మ అందుకు అంగీకరించదు. పైగా నీ ద్వారా నా గతం బయటపడకూడదు. అదే నా భయం, నా బాధ. అందుకు మీరేం భయపడకండి. ఈ విషయాన్ని బయటికి రాకుండా గౌరీని ఇప్పటికన్నా ఎక్కువ ఆదరాభిమానాలతో చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. కాదనకండి నాన్న అన్నాడు. ఎలా వేణు, అది ఎలా సాధ్యం? ఏదో కారణం కల్పించి ఆమెను మన ఇంటికి తీసుకువద్దాం. డాక్టర్ ఒక్కసారి వేణును కౌగిలించుకున్నాడు. అతని మంచితనానికి ఇద్దరూ కలిసి ఇంటిదారి పట్టారు మెల్లగా నడుస్తూ.